నమస్కారం. మనందరి జీవితంలో అప్పుడప్పుడు ఓ పెద్ద ప్రశ్న ఎదురవుతుంది కదా. ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, అన్యాయాన్ని ఎప్పుడు ఎదిరించాలి? ఈ కన్ఫ్యూజన్కి, ఈ సందిగ్ధతకు సమాధానం చూపించే ఓ పురాతన కాన్సెప్ట్ ఉంది. అదే ధర్మం. ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. శాంతంగా ఉండటం వేరు, భయంతో మౌనంగా ఉండటం వేరు. మరి ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆ శాంతం ఎప్పుడు తప్పుగా మారిపోతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని వెనుకున్న అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవును, ఈ కాంప్లికేటెడ్ క్వశ్చన్కి ఆన్సర్ ధర్మం అనే ఓ పురాతన కాన్సెప్ట్లో ఉంది. అసలు ఈ ధర్మం అంటే ఏంటి? అది మనకు ఎలాంటి దారి చూపిస్తుంది? రండి తెలుసుకుందాం. ఓకే, సో ధర్మం ఇది జస్ట్ ఒక పదం కాదు, అదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. దేనికి మధ్య అంటారా? శాంతికి, మన బాధ్యతకు మధ్య. ఆ డెలికేట్ బ్యాలెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ధర్మానికి సంబంధించిన మొత్తం సారాంశం ఒక్క శ్లోకంలో ఇమిడి ఉంది. అదేంటంటే అహింసా పరమో ధర్మః, ధర్మహింస తథైవచ. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, ఒకదానికొకటి ఆపోజిట్గా అనిపిస్తోంది. కాని దీని వెనక చాలా లోతైన అర్థముంది. దాన్నిప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. చూడండి, ఈ శ్లోకం రెండు విషయాలు చెప్తోంది. ఒకటి, అహింస అంటే ఎవర్నీ హింసించకపోవడం అనేది గొప్ప ధర్మం, కరెక్టే. కానీ రెండో పాయింట్ ఏంటంటే అవసరమైనప్పుడు ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడటం కోసం చేసే హింస కూడా ధర్మమే అంటోంది. చూసారా, ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన ధర్మం. సరే, మరి ఈ కన్ఫ్యూజన్కి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. ధర్మం అంటే ఏంటో తెలుసా? మంచి మనసుతో సరైన పని చేయడం, అంతే. మనం చేసే పని యాక్షన్ కన్నా దాని వెనుక ఉన్న ఇంటెన్షన్, అంటే మన ఉద్దేశం చాలా ముఖ్యమన్నమాట. సో ఫైనల్గా ధర్మం మనకేం నేర్పిస్తుంది? రెండు విషయాలు. ఒకటి, మనసులో ఎప్పుడూ మంచితనాన్ని, సౌమ్యతను ఉంచుకోవటం. రెండు, సత్యానికి, న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం బలంగా నిలబడటం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే ధర్మమార్గం. సరే, థియరీ బాగానే ఉంది, కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి మన ఇతిహాసాల్లోకి వెళ్తే ఒక అద్భుతమైన ఉదాహరణ దొరుకుతుంది. అవును, మహాభారతం నుంచి ఒక పవర్ఫుల్ స్టోరీ మనకు దారి చూపిస్తుంది. మహాభారతంలో పాండవులు, వాళ్ళు ఎప్పుడూ శాంతినే కోరుకున్నారు. ఎంత అన్యాయం జరిగినా, మోసంతో రాజ్యాన్ని పోగొట్టుకున్నా ఓపిక పట్టారు. శాంతి మార్గంలోనే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని ఎదురుచూశారు. కాని కౌరవుల దుర్మార్గం హద్దులు దాటిపోయింది. ముఖ్యంగా నిండు సభలో ద్రౌపదికి ఘోరమైన అవమానం జరిగినప్పుడు అప్పుడు అర్థమైంది, ఇక మౌనంగా, శాంతియుతంగా ఉండటం కరెక్ట్ కాదని. చెడుతనం పీక్స్కి వెళ్ళిపోయింది. అలాంటి క్రిటికల్ టైంలో శ్రీకృష్ణుడు వాళ్లకొక మాట చెప్పాడు. అదేంటంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉంటే అది మంచితనం అనిపించుకోదు. వావ్! ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట ఆ కథకే కాదు, మనందరి జీవితాలకి కూడా వర్తిస్తుంది కదా. ఆ మాటతో పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. వాళ్లు ఫైట్ చేసింది కోపంతోనో, పగతోనో కాదు. వాళ్ల పోరాటం ధర్మాన్ని నిలబెట్టడం కోసం. వాళ్ల ఇంటెన్షన్ చాలా క్లియర్, న్యాయాన్ని తిరిగి స్థాపించడం. సరే, ఆ కథ చాలా గొప్పది. మరి ఆ స్టోరీ నుంచి మన డైలీ లైఫ్కి మనం ఏం నేర్చుకోవచ్చు? ధర్మాన్ని మన జీవితంలో ఎలా పాటించాలి? ధర్మాన్ని ఫాలో అవ్వాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు చెయ్యక్కర్లేదు. మన రోజువారీ పనుల్లోనే దాన్ని పాటించొచ్చు. ఎలా అంటే, మన ఇంట్లో వాళ్లతో, ఫ్రెండ్స్తో దయగా ఉండటం, చిన్న చిన్న విషయాలకి గొడవ పడకుండా ఉండటం, నిజాన్ని మర్యాదగా చెప్పగలగడం. అన్నింటికన్నా ముఖ్యంగా, ఎవరైనా బలహీనులను ఇబ్బంది పెడుతుంటే, వాళ్లకి అన్యాయం జరుగుతుంటే వాళ్ల తరపున నిలబడటం. చూసాలా, ఇలాంటి చిన్న పనులే ధర్మ మార్గానికి ఫౌండేషన్ అన్నమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ధర్మం అంటే కేవలం దయ చూపించడం కాదు, అలాగనే కేవలం ధైర్యంగా ఉండడమో కాదు. అది దయ ప్లస్ ధైర్యం, ఈ రెండింటినీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడమే అసలైన బలం. మరి ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన ఫైనల్ లెసన్ ఏంటి? ఆ బలమైన మార్గమేది? శాంతిగా ఉండటం, అది మన బలం. కాని సత్యం కోసం, న్యాయం కోసం నిలబడే ధైర్యం, అది అంతకన్నా గొప్ప బలం. ఇదే ధర్మం మనకు నేర్పే అసలైన పాఠం. బలమైన మార్గం కూడా ఇదే. సరే, ఈరోజు ఈ విషయాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న మనందరం మనల్ని మనం వేసుకోవాలి. మనం చూస్తూ ఉండగా మన మౌనం ఎప్పుడు తప్పుగా మారుతుంది?
ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.